జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. షేక్పేట డివిజన్ గేమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి దంపతులు కుమారుడు కార్తికేయ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో రాజమౌళి, రాజమౌళి, కార్తికేయ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికే 2 గంటలకు పైగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. షేక్పేట డివిజన్ గేమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి దంపతులు కుమారుడు కార్తికేయ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో రాజమౌళి, కార్తికేయ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 2400 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలతో పాటు పారామిలిటరీ కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని రాయమత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ, శ్రీరామ్ నగర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలు, 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక 15 నిమిషాలు గడిస్తే 3 గంటలు అవుతుంది పోలింగ్ స్టార్ట్ అయ్యి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. మొత్తం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ఒక 11 గంటల ప్రక్రియ ఓటింగ్ జరగబోతోంది. కాబట్టి ఇప్పుడు 3 గంటలు గడుస్తోంది. ఇంకా మిగిలిన సాయంత్రం 6 గంటల వరకు అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని బిగ్ టీవీ అప్పీల్ చేస్తుంది. అయితే షేక్పేట దగ్గర నుంచి షేక్పేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఈ సమయానికి ఎట్లా కనిపిస్తుంది పోలింగ్ సరళి? అక్కడ ఓటర్లు వస్తున్నారా? ఉత్సాహం కనిపిస్తుందా? ఓటు వేసేటువంటి ఉత్సాహం వాళ్ళలో కనపడుతూ ఉందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ షేక్పేట్ డివిజన్లో ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇందులో 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునైతే తరలి వస్తున్నారు. ఇప్పటివరకైతే 9% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అమ్మ చెప్పండి, ఓటు కొంతమంది యూత్ ఇంకా బయటికి రావట్లేదు అంటున్నారు, వాళ్ళకందరికీ ఏమని చెప్తావా? అందరూ వచ్చి వినియోగించుకోవాలి. వేసారా మీరు? ఓటు వేసారా? ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ వస్తున్నారు, లోపల ఉన్నారు. చాలా మంది బయటికి రావట్లేదమ్మా ఓటు వేయడానికి. తగ్గుతుంది పోలింగ్ పర్సెంటేజ్. వెయ్యాలి, వేయకపోతే ఎట్లయితుంది? మన గురించి తెలుసుకోవాలి కదా అన్న. మీరు చెప్పండి ఎట్లా జరుగుతుంది ఓటింగ్? పర్లేదు, బాగానే జరుగుతుంది. ఇక్కడ 12 వరకు మనకు అప్పుడు బయటకు వస్తాం. అంటే పర్సంటేజ్ ఎంత ఏంది అని గెలుస్తున్నాం యాదవ్. ఓకే, సో చూడొచ్చు మనం. సో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రత్యేక భద్రత మధ్య కూడా, ఎందుకంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ ఈ పోలింగ్ సెంటర్ కూడా షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో దాదాపు 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అనుమతి, గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి, ఓటు వేసే వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. 4000కు పైగా ఓటర్లు ఈ హై స్కూల్లోనే ఓటు వేయనున్నారు. సో ఇప్పటికే దాదాపు 500కు పైగా మంది ఓటు వేసినట్లుగా కూడా తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసి పోలింగ్ ని కొనసాగిస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా దాదాపు 50 మందికి పైగా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ షాట్స్ పరిశీలిస్తున్నారు. కొత్తగా యూత్ రావాలంటూ కూడా కొంతమంది వృద్ధులు, వికలాంగులు కూడా కొద్దిసేపటి క్రితమే ఓటు వేసేందుకు తరలి వచ్చారు. సో మరికొంతమంది యూత్ ఓటు వేస్తేనే వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కూడా కొంతమంది ఓటర్లు బిగ్ టీవీతో పంచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా షేక్పేట్ డివిజన్లో కొంత మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పోలీసులు దాదాపు 10కి పైగా ప్రత్యేక అంటే పోలింగ్ స్టేషన్ల వద్ద సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద 9 o'clock వరకు అయితే అఫీషియల్ గా 9.2 అయింది. సో ఇంకా ఆల్రెడీ గంట గడుస్తుంది కాబట్టి ఇంకా చాలా వరకు పెరిగి ఒక 10-12 అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే ఈ సమయంలో ఇదే ప్రొసీజర్ కనుక కంటిన్యూ అయితే, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఆ ఏరియా ఎంతవరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది? మీరున్నటువంటి దాంట్లో సాయంత్రం వరకు ఇదే
ఓట్ల పరంపర కొనసాగే అవకాశం ఉందా? పోలింగ్ బూత్కి చాలా వరకు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోందా? కుటుంబ సభ్యుల సమేతంగా కూడా వీళ్ళు ఫ్యామిలీస్తో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో ఇప్పటివరకు అయితే 10% పైగా నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. సో కొంతమంది ఓటర్లను వారితో ఒకసారి మాట్లాడాం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఓటింగ్? బాగా జరుగుతుంది. మీరు ఓటర్లకి ఏం చెప్పాలనుకున్నారు? కొంతమంది అరేంజ్మెంట్స్ బాగా చేశారు. నీట్గా లైన్స్ అన్ని, పోలింగ్ బూత్స్ అన్ని కూడా మంచిగా అరేంజ్మెంట్ సార్. పోయినసారి కంటే ఈసారి బాగున్నాయి. సో అందరూ వచ్చి ఓటు వినియోగించుకుంటే బాగుంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎప్పుడైనా కూడా 50%, 52%, కొన్నిసార్లు 47% కూడా వచ్చింది. చాలా మంది, సగం మంది బయటికి రావట్లేదు ఓటర్లు. వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ కూడా వచ్చి ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకుంటే బాగుంటుంది అనేది ఉంది. ఎందుకంటే ఇది ఓట్ అనేది డిసిజన్ మేకింగ్ చేసేది. సో ఇది మన ఆయుధం లాంటిది. సో అందరూ దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు యూజ్ చేసుకోవాల్సిందిగా మనం. థ్యాంక్స్. సో చూడొచ్చు, మనం ఇంకొంతమంది ఓటర్లు కూడా కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ జనరల్గా జూబ్లీహిల్స్లో మనం చూసుకుంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా 50%, 52%, కొన్నిసార్లు 48% వరకు కూడా నమోదైన పరిస్థితితో ఈ శాతాన్ని పెంచేందుకు కూడా ఇటు ఎన్నికల అధికారులు 1 గంట సమయాన్ని ఎక్స్టెండ్ చేశారు. పోలింగ్ శాతం పెరగాలి, ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా కూడా ఇటు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. స్లిప్ల విషయంలో కావచ్చు, మిగతా పోలింగ్ బూత్ల విషయంలో కావచ్చు, వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇస్తూ కూడా వాళ్ళకు ఓటు వేసేందుకు కూడా కల్పించిన పరిస్థితి. మొబైల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకు అన్ని రకాలుగా అవగాహన కల్పించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చేస్తున్న పరిస్థితి. వృద్ధులు, మనం చూసినటువంటి ఈ 10% ఓటింగ్ షేర్లో కూడా వృద్ధులు, పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యూత్ ఇప్పుడిప్పుడే తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు 10 గంటల తర్వాత కూడా మరింత ఓటింగ్ ప్రక్రియ పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఇంకా యూత్ కూడా ఒక్కొక్కరిగా బయటికి తరలి వస్తూ తమ ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి. ఓవరాల్గా షేప్గేట్ డివిజన్లో 10 సమస్యాగ్రస్త ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. డ్రోన్ సర్వేలు, ఇటు పోలీసులు ప్రత్యేక భద్రత, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల మధ్య అయితే ప్రశాంతమైన వాతావరణంలో షేప్గేట్ డివిజన్లో ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ ఇప్పటిదాకా అయితే 3 గంటలు గడవబోతోంది. మొత్తం 11 గంటల ప్రక్రియ. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తుంది. కాబట్టి మొత్తం 11 గంటల ప్రక్రియ. దీంట్లో 3 గంటలు అయిపోతున్నాయి. కాబట్టి ఇంకా 8 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఆ 8 గంటల సమయాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఓటు వేయడమే కాదు, తమ వాళ్ళందరి చేత ఓటు వేయించే విధంగా ప్రోత్సహించాలని, అది కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని బిగ్ టీవీ అప్పీల్ చేస్తోంది. ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక గొప్ప ఒక అస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం. దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని తీరాలి. ఓటు వేయడం అనేది ఒక కర్తవ్యం, ఒక బాధ్యత. మనకు నచ్చినటువంటి నాయకుల్ని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకునే అవకాశం రాజ్యాంగం మనకే కల్పించింది. ఈ ఒక్క ఓటుతో ఫలితం మారుతుందా, మా ఇంట్లో వాళ్ళు ఓటు వేయకపోతే ఆగుతుందా అనేటువంటి ఒక ఉదాసీన వైఖరి విడిచిపెట్టాలి. ఖచ్చితంగా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకోసం, జూబ్లీహిల్స్ ఓటర్ల కోసం ఎన్నికల అధికారులు మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో అవన్నీ కూడా మీ ఇంటి దగ్గరలోనే ఉంటాయి. మీ ఇంటికి మహా అయితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అంత కూడా ఉండకపోవచ్చు. మహా అయితే మ్యాక్సిమం అంతకంటే దూరం ఉండవు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మీకు హార్డ్లీ వెళ్ళడానికి 15 నిమిషాలు, అక్కడ పోలింగ్ కేంద్రంలో ఒక అరగంట కూడా ఉండరు. సరే, అరగంట వేసుకున్న మళ్ళీ ఇంటికి ఒక 15 నిమిషాలు, అంటే మొత్తం ఒక 1 అవర్ మీరు కేటాయిస్తే, 1 అవర్ మీరు కేటాయిస్తే మీకు ఎన్ని పనులున్నా సరే 1 అవర్ మీరు కేటాయిస్తే, ముందు పని చూసుకొని సాయంత్రం ఓటేసినా పర్వాలేదు, ఇప్పుడు ఓటేసి మీరు పని చూసుకున్నా పర్వాలేదు, మొత్తం 1 గంట సేపు మీరు కేటాయిస్తే మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవచ్చు. రోజు మనం ఓట్లు రోజు రావు ఓట్లు, రోజు వారానికో 10 రోజులకోసారి ఓట్లు వేయం. ఎప్పుడో ఒకసారి కానీ ఓటు వేసే అవకాశం రాదు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవరు చేజార్చుకోవద్దు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటుకు దూరంగా ఉంటారు అన్న అపప్రదను ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోగొట్టుకోవాలి. జూబ్లీహిల్స్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు చేయించే విధంగా అందరూ ముందుకు రావాలని బిగ్ టీవీ పదే అప్పీల్ చేస్తోంది. మీరు ఓట్లు వేయడమే కాదు, మీ వాళ్ళందరికీ ఓట్లు వేసేలా మీరు స్ఫూర్తిని అందించాలి. సో బిగ్ టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేది కూడా అందుకే. సో విజువల్స్, లైవ్ విజువల్స్ ఇవన్నీ చూపించేది కూడా అందుకే. సో వాళ్ళని చూసైనా సరే అందరూ కదలాలి, మేము కూడా ఓటు వేయాలి, అందరూ ఓటు వేయడానికి వెళ్తున్నారు, మేము ఇంట్లో ఉండి
ఓటు వేయకుండా ఉంటే ఎలా, మేము కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని మీలో ఒక స్ఫూర్తిని రగిలించడం కోసమే బిగ్ టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తోంది. సో ఓటు వేయడం అనేది ఒక పండగలా తీసుకోవాలి, ఒక అనుభూతిలాగా తీసుకోవాలి. ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఆ ఓటు వేసే సమయంలో ఆ సిరాచుక్క వేలి మీద పడ్డప్పుడు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది, నేను ఈ పౌరుడిని, దేశ పౌరుడిని, మా నాయకుడిని నేను ఎన్నుకోబోతున్నాను అన్నట్టు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది వేలిపైన సిరాచుక్క వాళ్ళు పెట్టినప్పుడు. సో అటువంటి ప్రౌడ్ మూమెంట్ ఎవరు మిస్ చేసుకోవద్దు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ నాయకులు, మీ నియోజకవర్గానికి ఎవరైతే నాయకులుగా ఉంటే బాగుంటుందో మీరు అనుకుంటున్నారో వాళ్లకు స్వేచ్ఛగా మీరు ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉందని బిగ్ టీవీ మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉంది.